పెళ్లి పుస్తకం ఆవిరి పట్టండి. ఈ ఆవిరి పట్టేలోపు తల పేలిపోయేలా ఉంది. కొంచెం దూరంగా ఉండొచ్చుగా సాక్షి. ఇప్పుడు కూడా నాదేనా తప్పు? ఇష్టం లేకపోయినా సిద్ధు చెప్పాడు కదా అని సాయం చేస్తుంటే నన్నే బ్లేమ్ చేస్తున్నారా మీరు? సారీ చెప్పాలని మేడం, సిద్ధాంతి గారిని తీసుకొచ్చాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రండి కూర్చోండి. పద్మ మీ గురించి మొత్తం చెప్పిందమ్మా. ముహూర్తం పెట్టించుకున్నంత సులువుగా పెళ్లి జరగడం లేదంటే దానికి ప్రధాన కారణం నాగదోషం అవుతుందమ్మా. అందుకే పెళ్లికి సిద్ధమయ్యే ముందు వధూవరులిద్దరు జాతకాలు మాలాంటి సిద్ధాంతులతో చూపించుకుంటే మంచిది. మీ గురించి పద్మ చెప్పేంత వరకు నాకు తెలీదండి. లేదంటే నేరుగా మీ దగ్గరకు వచ్చేదాన్ని, మీతోనే ముహూర్తం పెట్టించుకునేదాన్ని. పర్లేదమ్మా, ఇప్పుడు మాత్రం ఏమంత ఆలస్యం కాలేదు. ఒకసారి మీ ఇద్దరి జాతకాలు పెళ్లి శుభలేక ఇవ్వమ్మా. చూడమ్మా, అనుకున్నట్టే జాతక దోషాలు, ముహూర్త గండాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ముహూర్తం ఎవరో చీకట్లో రాయి వేసినట్టు పేరుకు రాసినట్టున్నారు. అది సరిచేసి మీరే పుణ్యం కట్టుకోవాలి సిద్ధాంతి గారు. ఈ పెళ్లి నా జీవితానికి చాలా ముఖ్యం. నేను కళ్యాణ్ భార్య కాకపోతే ఈ ఇంట్లోనే కాదు, ఈ భూమి మీద కూడా నాకు నిలువ నీడు ఉండదు. నా కలలు, ఆశలు, జీవితం అన్నీ నాశనమైపోతాయి. బాధపడకమ్మా, నీ కష్టాన్ని కన్నీటిని నేను దూరం చేస్తాను. ఈ ముహూర్తాన్ని మీ రాశి ఫలాలకు అనుగుణంగా నేను మారుస్తానమ్మా. మానవ ప్రయత్నంతో పాటు దేవుడి ఆశీర్వాదం కూడా నీతో ఎళ్లవేళలా ఉండడానికి ఈ రుద్రాక్ష నీ చేతికి కడతాను. చూడమ్మా, ఆ రుద్రాక్ష చాలా పవిత్రమైనది, అంతే మహిమాన్వితమైనది. ఎప్పుడూ నీ చేతికే ఉండాలమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. సరే సిద్ధాంతి గారు. శుభం భూయాత్. వెళ్ళొస్తానమ్మా. ఒక్క నిమిషం. పద్మ, వెళ్ళి నా రూమ్ లో హ్యాండ్ బ్యాగ్ తీసుకురా. తీసుకోండి సిద్ధాంతి గారు. దీర్ఘ సుమంగళీ భవ. వెళ్ళొస్తానమ్మా.
వస్తానమ్మా. పద్మ, ఇలాంటి సిద్ధాంతి గురించి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? అంటే మీరు నమ్మరేమో అనుకున్నాను మేడం. చెడును కూడా మంచి అని నమ్మి బ్రతుకుతున్నాను. అలాంటిది మనకి వరాలిచ్చే దేవుళ్ళలాంటి సిద్ధాంతిని నమ్మకుండా ఎలా ఉంటాను? ఇదిగో, నువ్వు చేసిన హెల్ప్కి ఇది నా చిన్న గిఫ్ట్. తీసుకో. నువ్వు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండు. కళ్యాణ్తో పెళ్ళైన తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంత బంపర్ గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. హలో మేడం, నేను పద్మని మాట్లాడుతున్నాను. చెప్పు పద్మ. మీరు చెప్పినట్టే అభిలాషకి సిద్ధాంతి మీద నమ్మకం కుదిరేటట్టు చేశాను. వెరీ గుడ్. ఆ సిద్ధాంతి మీద ఏ అనుమానం రాలేదు కదా? లేదు మేడం. సిద్ధాంతిగా వచ్చినవాడు కూడా బాగా యాక్ట్ చేశాడు. చేతికి కట్టిన రుద్రాక్షం చూసి అభిలాష కళ్ళకద్దుకొని వెళ్ళిపోయింది. కళ్ళకి అద్దుకోవడం కాదు, ఆ కళ్ళకి గంతలు కట్టి నాకు నచ్చినట్టు ఆడించుకోవాలి. అదే నా గోల్. అభిలాష ఇప్పటికే మీరు చెప్పిన మాట వింటుంది కదా, అయినా కూడా ఈ సిద్ధాంతులు తాయెత్తులు ఎందుకు? నా మాట మీద నమ్మకం ఉన్నా అభిలాష మనసులో ఏదో ఒక మూల పెళ్లి జరగదనే చిన్న భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టడానికే ఈ డ్రామాలు. నువ్వు మాత్రం అభికి అనుమానం రాకుండా నా ప్లాన్ని ఫాలో అవుతూ ఉండు. సరే మేడం, ఉంటాను. మనిషిలో భయం, అనుమానం దేవుడి మీద భక్తి పెరిగేలా చేస్తాయి. అభిలో భయానికి కారణం నేనే, ధైర్యం చెప్పే దేవత కూడా నేనే. పది రోజుల వ్యవధిలో కేజీకి 15 రూపాయలు పెరిగిపోయాయి. పప్పులైతే మరీ దారుణం, ప్రతిరోజు పెరుగుతూనే ఉంటాయి. ఇలా అయితే అన్నం కూరలు మానేసి ఆకులు అలములు తినాల్సిందే. అంత ఖరీదు పెట్టి కొన్నా పప్పు చూడండి, అస్సలు ఉడకలేదు. అవును, ఇదేం దారుణం. ఇంకో 2 విజిల్స్ వేయించాల్సింది. ఇప్పటికే చాలాసేపు ఉడికింది లక్ష్మిగారు. ఇంకాసేపుంటే ఏం కాదులే. వద్దు లక్ష్మిగారు, ముద్దయిపోతుంది. ఏం కాదులే, పెట్టి చూడండి. లేదండి. అమ్మమ్మలు, మీకు డిస్కస్ చేసుకోవడానికి వేరే టాపిక్సే దొరకలేదా? అమ్మా పప్ప ప్రాబ్లం కన్నా మీకు పప్పు ఉడకడమే పెద్ద సమస్యగా కనిపిస్తుందా? అది కాదు సిద్ధు, ఎంతసేపు ఉడికించినా ఇది గట్టిగానే ఉంటుంది. అందుకే. మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. మీకు ఇలా కాదు. ఇద్దరూ చేతులు కట్టుకోండి. వయసులో పెద్దోళ్ళు అయిపోయారు, లేదంటే ఇంకొక రకంగా చెప్పేవాణ్ణి. వరసకి మనవాణ్ణి కాబట్టి ఇలా బెత్తం పట్టుకుని చెప్పాల్సి వస్తుంది. అంటే పెళ్లి పెద్దగా మీరుండగా మీ అమ్మా పప్ప గురించి మేము ఆలోచించడం ఎందుకని? అంటే మొత్తం నాకే వదిలేస్తారా? మీరు కొంచెం కూడా ఆలోచించరా? బాధ్యత తీసుకోరా? మాకన్నా మీరే బాగా ఆలోచిస్తున్నారు. సాక్షి నందు కూడా మీ మాట మాత్రమే వింటున్నారు. అవును మాస్టర్ గారు, మేమడిగితే కనీసం పక్కపక్కన నుంచోడానికి కూడా ఇష్టపడని వాళ్ళు మీరడగ్గానే రెస్టారెంట్ కూడా వచ్చారు. ఏంటి అడగ్గానేనా? ఎన్ని మాటలు చెప్తే ఒప్పుకున్నారో మీరు మర్చిపోయారా? మీరన్న చిన్న చిన్న మాటలు కూడా బాగానే హెల్ప్ చేసాయి. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మీరు మాట్లాడుతుంటే మేం కూడా చిన్న చిన్న మాట సాయం చెయ్యాలని. అయ్యయ్యో, నా ఓపికని టెస్ట్ చేయకండి. వయసులో పెద్దోళ్ళయ్యారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకో రకంగా చెప్పేవారు.
అమ్మ పప్పాలు కలిసి హ్యాపీగా ఉండాలని మీకుందా లేదా? చాలా బలంగా ఉంది. ఈసారి ఏమైనా తేడా జరిగితే నా కూతురి భవిష్యత్తు ఏమవుతుందోనని తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. నేనున్నంత వరకు ఎవ్వరికి ఏం కాదు చిన్నమ్మమ్మ. మీ మనసులో భయం పోవాలంటే మీరు కూడా నాలాగే షార్ప్గా ఉండాలి. మనం ముగ్గురం కలిసి ఒక టీంలా పనిచేయాలి. అందుకే ఈ రోజు నుండి మీ మైండ్కి పని చెప్పండి. మంచి మంచి ప్లాన్స్ వేయండి. అమ్మ స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు కూడా ఇంత సీరియస్గా లేదు. పప్పా ఎప్పుడు తప్పు చేసినట్టు సైలెంట్గా ఉంటున్నాడు. సిద్ధు, నువ్వు కోప్పడను అంటే ఒక్క విషయం చెప్పనా? ఎస్, టెల్ మీ. మీ పప్ప అన్న మాటలు ఇప్పటికీ సాక్షి మర్చిపోలేకపోతుంది. నువ్వు చెప్పావని ఇంటికొచ్చినా నందు మీద కోపంగానే ఉండేది. అలాంటి టైంలో నీకోసం పెళ్లి చేసుకోవడం వల్ల ఆ దూరం మరింత పెరిగింది. అంటే అమ్మకి పప్పాకి పెళ్లి చేయడం తప్ప? చచ్చా, అస్సలు తప్పే కాదు. సాక్షి నందు పెళ్లి గురించి మనం ఎప్పటి నుండో అనుకునేవాళ్ళం కదా. కాకపోతే ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానం రెండూ దూరం అవటం వల్ల అలా ఉన్నారు. కానీ అర్థం చేసుకుంటే అలాంటి జంట ఈ భూమి మీదే ఉండదు. రెస్టారెంట్లో ఆల్రెడీ ఒక ట్రైల్ అయింది. ఇప్పుడు ఇంట్లో కూడా ఏదైనా ప్లాన్ చేయాలి. మీ ఇద్దరూ ఆలోచించి నాకు మంచి ప్లాన్ చెప్పండి. మీలో మీరు కాదు, పెళ్లి పెద్దని నేనున్నాను కదా, నాకు చెప్పండి. సరే. ఓకే. ఇల్లు మొత్తం నీళ్లు రావు కదా? ఒక్క చుక్క కూడా రాదు. వెరీ గుడ్ అమ్మమ్మలు, మీరు ఇలానే చురుగ్గా ఉండండి. ఏంటి ఎప్పుడు లేంది ఇంట్లో సడన్ గా వాటర్ అయిపోయాయి? అరే, బకెట్లో కూడా వాటర్ లేవే. ఇప్పుడు ఎలా? సిద్ధు, సిద్ధు, అరే సిద్ధు. నన్ను కాదు పప్పా, అమ్మను పిలు. అత్తయ్య, అత్తయ్య. అమ్మని పిలువు అంటే అమ్మలా చూసుకునే అత్తయ్యని పిలుస్తున్నాడు. నా కూతురు ఇంట్లో ఖాళీగానే ఉంది అల్లుడు గారు, తనని పిలవండి. ఎవరైనా ఉన్నారా? ఎంతసేపటి నుంచి పిలుస్తున్నా ఒక్కరు పలకరే. ఏంటో చెప్పండి. అరుస్తుంటే వినిపించట్లేదా? నా పేరు పెట్టి పిలిస్తే వచ్చేదాన్ని. సిద్ధు, అత్తయ్య అని పిలుస్తుంటే నేనెందుకు రెస్పాండ్ అవుతాను?
బాత్రూంలో నుంచి ఒక మనిషి అంతగా అరుస్తున్నాడంటే ఏదో అర్జెంట్ అవసరం అని కూడా తెలీదా నీకు? తెలీదు. అనవసరమైన డిస్కషన్ ఆపి ఏం కావాలో చెప్పండి. వాటర్ రావట్లేదు, సడన్గా ఆగిపోయాయి. బయట ట్యాప్ నుంచి ఒక బకెట్ వాటర్ తీసుకొస్తావా? ఇదిగో స్నానం మధ్యలో ఉన్నాను, ప్లీజ్. సరే, ఆ బకెట్ ఇవ్వండి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి వాలాన్ చేసిరా. వెళ్ళు. ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. మీ ముగ్గురు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఊరికే అలా గార్డెన్ లో వాకింగ్ చేసి వస్తున్నావమ్మా. నువ్వేంటమ్మా ఇలా తడిచిపోయావు? ఏమైంది? షవర్ కింద నిలబడిందేమో. నిజం చెప్పండి, వాటర్ ఆఫ్ చేసింది మీరేనా? వాటర్ ఆఫ్ చేయడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు? మేమెందుకు అలా చేస్తాం? సాక్షి, నువ్వు బట్టలు మార్చుకుని రామ్మా, నీతో చిన్న పనుంది. ఏంటది? నువ్వు మార్చుకురమ్మా, చెప్తాను. సక్సెస్. ఎస్ ఎస్. హాయ్ హారిక. హాయ్ కళ్యాణ్. ఆ కార్డ్స్ ఏంటి? శుభలేఖలు. అభిలాష అందరికి పంచమనిచ్చింది. తన మాట వినాలని నువ్వు ఆర్డర్ వేశావు కాబట్టి నాకు తప్పడం లేదు. శుభలేఖల్ని ఇంత బాధతో పంచేవాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. ఇలా చేస్తే మీ పెళ్ళికొచ్చే వాళ్ళు కూడా ఆగిపోతారు. పెళ్ళే ఆగిపోతుందని మీ చెల్లి చెబితేనే ఈ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశాను. నేనా? నేనెప్పుడు చెప్పాను? హారిక, నన్ను మర్డర్ చేసినా పర్లేదు కానీ ఇలా మాట మార్చొద్దు. చావాల్సిన దాన్ని బ్రతికించి నా గొంతు కొయ్యాలని చూడొద్దు. రిలాక్స్ కళ్యాణ్, నేనేదో సరదాగా అంటే ఇంత ఎమోషనల్ అయిపోతున్నావేంటి? ఇంత సీరియస్ సిచ్యువేషన్లో సరదా ఏంటి? నా మనసులో ఎవరున్నారో నీకు తెలుసు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నా పక్కన ఎవరుండాలో కూడా నీకు తెలుసు. అయినా సరే అభిలాషని జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పావని ఈ చెత్త పనులన్నీ నెత్తికెత్తుకుంటే నాతో కామెడీ చేస్తావా?
సీరియస్ సిచ్యువేషన్ని కూడా స్మైల్తో హ్యాండిల్ చేస్తే లైఫ్లో ఏ ప్రాబ్లం ఉండదు మై డియర్ కళ్యాణ్. మీ ఇద్దరిని చూస్తుంటే కాలేజ్లో లవ్వర్స్ మాట్లాడుకుంటున్నట్టు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అక్క, ఆ పోలికలేంటి? నిత్యం నువ్వు కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ అతని గురించి చెప్తుంటే తప్పులేదు, కానీ నేను ఇలా పోలిస్తే కోపం వస్తుందా? అది కోపం కాదు సుగుణ గారు, అదో రకమైన సిగ్గు, గౌరవం. మా చెల్లి గురించి నాకన్నా ఎక్కువ మీకే తెలుస్తుంది కాబట్టి ఈ అక్క కన్నా మీరే ఎక్కువయ్యారు. సర్లే, మీ మధ్య నేనెందుకు, కానీ ఆలస్యం చేయకుండా నీ మనసులో ఉన్న ఆలోచన కళ్యాణ్కి చెప్పు. నీ మనసులో ఏముంది? సుగుణ గారు ఏం చెప్పమన్నారు? చెప్పు హారిక, నువ్వు ఏం చెప్పినా వినాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. మా అమ్మ పప్ప బాగున్నారు కదా? ఎక్కువ చూడకు, దిష్టి తగులుతుంది. ఈ కార్డ్స్ కూడా పనిచేస్తే మన పని కంప్లీట్ అయిపోతుంది. ఒక ఇంపార్టెంట్ పని మిగిలిపోయింది. ఏంటది? మనిద్దరం జంటగా నందు ఇంటికి వెళ్ళి కార్డు ఇవ్వటం. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.